దేవుని వాక్యం చూడండి. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనదండి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతామో మన యొక్క అద్దంలో సహజ ముఖాన్ని మనం చూసుకున్నప్పుడు మన ముఖంలోని లోపంలో మనకు ఎలా కనబడతాయో అలాగే దేవుని వాక్యాన్ని స్పష్టంగా మనం చదువుతున్నప్పుడు మన ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి లోపాలు మనం కనుగొనగలుగుతాం. ఈరోజు ఆత్మీయంగా బలపడటం చాలా శ్రేష్టమైనదండి. మరి ఆత్మీయంగా మనం ఏ విధంగా బలపడతాం? దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్లే కదా. ఈరోజు ఎంతోమంది జ్ఞానం కావాలని ఎన్నో గంటలు లోకపరమైనటువంటి పుస్తకాలు చదువుతూ ఉన్నారు. ఎంతో సమయము ఇంటర్నెట్లో గడుపుతూ ఉన్నారు. ఈ లోకపరమైనటువంటి విషయాలు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నాడు మానవుడు. మంచిదే, ఈ లోకపరమైనటువంటి జ్ఞానము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి కొంత కావాలి. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా వస్తున్నటువంటి జ్ఞానము దైవికమైన జ్ఞానమండి. ఈ జ్ఞానము లోక జ్ఞానము కన్నా ఎంతో విలువైనది. ఇటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటను మనము వివరంగా చదవాలి, మనము పరిశీలనగా చదవాలి. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథం గురించి భక్తులు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒక ప్రియుడు ప్రియురాలికి రాసినటువంటి ప్రేమలేఖే ఈ పరిశుద్ధ గ్రంథం. మన ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ప్రియుడు రాసెను ప్రేమలేఖ, వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ. ప్రేమతో నా యేసు రాసెను ప్రేమలేఖ, వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ. ఆ లేఖ చదువుతుంటే నా ప్రియుని తలపులే నాలో నిండే. ప్రభుని ప్రేమ లోతు తెలిసి ఈ యొక్క సార్వత్రిక సంఘమైనటువంటి ఈ యొక్క ప్రియురాలుతో ప్రియుడైనటువంటి యేసు ప్రభు వారు తన ప్రేమను వ్యక్తపరుస్తూ రచించినటువంటి గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని వాక్యం ఎంత గొప్పదో, ఈ దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటలు ఎంత విలువైనయో కీర్తన గ్రంథము 119 అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఈ వాక్యమే దేవుడండి. ఈ వాక్యమే శరీరధారిగా యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభువారితో మనం సహవాసం చేస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ధర్మశాస్త్రము ధ్యానించడం వల్ల బహుమంది వృద్ధులకున్న జ్ఞానము కన్నా నాకు అధిక జ్ఞానము కలుగుచున్నది. అవునండి, ఈ లోకపరంగా వృద్ధులు, గొప్ప గొప్పవారు, వయసులో పెద్దవారికి ఎంతో జ్ఞానం ఉంటుంది, ఎంతో అనుభవం ఉంటుంది. అలాగే దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి చిన్న బిడ్డలైనా యవనస్తులైనా ఈ లోకపరంగా వృద్ధులుగా ఉన్నవారి యొక్క జ్ఞానం కన్నా దేవుని వాక్యం చదువుతున్న వారి యొక్క జ్ఞానము అధికంగా ఉంటుంది. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారా? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క మాట మీ కొరకే, మీ ఆత్మీయ జీవితం మెరుగుపడటానికే. ఇప్పటికే మీరు దేవుని వాక్యాన్ని చదవకుండా మీ సమయాన్ని మీరు పాడు చేసుకుంటున్నారేమో. ఒకసారి ఆలోచించుకుని దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. భక్తుడైన దావీదు అన్నాడు, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు క్రొవ్విన మెదడు దొరికినట్లుగా నేను తృప్తి పొందుచున్నాను, నాకు శ్రేష్టమైన ఆహారం దొరికినట్లుగా నేను తృప్తి చెందుతున్నాను అని చెప్తున్నాడండి. నీ వాక్యము నా పాదములకు దీపము. మన పాదములకు దీపము ఆయన యొక్క వాక్యమండి. ఆయన యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ఆయన శ్రేష్టమైన వాగ్దానాలు మనకి ఇస్తున్నప్పుడు, ఆ వాగ్దానాల వెలుగులో, ఆ దీపం యొక్క వెలుగులో మన యొక్క మార్గము తేటగా స్పష్టంగా మనకు కనబడుతుంది. మనం ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఎటువంటి ఆలోచన చేయాలో, ఏ సంవత్సరము ఏ సమయము ఎలాగ మనం జీవించాలో దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు, ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ. మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ఒక వ్యక్తి అన్నాడంట, దేవుడు నాతో ఏమీ మాట్లాడట్లేదు, దేవుడు నాతో ఏమీ సంభాషించట్లేదు అని వాపోతూ ఉన్నాడంట. అప్పుడు దైవజనులు ఆయనతో చెప్పారంట, దేవుడు నీ కొరకు ఎన్నో మాటలు రాసి ఉంచాడయ్యా, నువ్వెందుకు పరిశుద్ధ గ్రంథాన్ని చదవట్లేదు అని చెప్పారంట. అవునండి, దేవుడు ఆయా రీతిలుగా మనతో మాట్లాడతాడు. మరి దేవుని వాక్యం ద్వారా మాట్లాడటం చాలా ప్రాముఖ్యమైనదండి.
కాబట్టి దేవుడు మన కొరకు రాసి ఉంచినటువంటి, దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో తన యొక్క భక్తుల చేత లిఖించినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో తానే స్వయంగా మాట్లాడటం మనం చూడగలుగుతాం. ఎంతో ధైర్యాన్ని, ఎంతో సంతోషాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు అందజేస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటికే మీరు దేవుని వాక్యాన్ని చదవకుండా నిర్లక్ష్యపరుస్తున్నారేమో, ఇక నుంచి అయినా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చదవటానికి ప్రయత్నం చేయండి. ఒక క్రమ పద్ధతిలో మీరు చదువుతున్నప్పుడు దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటలు మిమ్మల్ని పట్టుకుంటాయి, మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాయి. పరిశుద్ధ గ్రంథాన్ని చింపారు, కాల్చారు కొందరు. పరిశుద్ధ గ్రంథాన్ని చింపారు, కాల్చారు కొందరు. కాలుతూ ఉండగా హృదయములో మండగా, కాలుతూ ఉండగా హృదయములో మండగా, బైబిలే సత్యమని నమ్మారు, అందే రక్షణని ప్రకటించారు. బైబిలే సత్యమని నమ్మారు, అందే చూడండి, రక్షణని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పాడు చేయాలని ఎంతో మంది పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చివేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వీటిని చించేసి వీటిని అంతం చేద్దామని ప్రయత్నం చేసినటువంటి వారు కూడా ఉన్నారు. ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నాశనం చేద్దాం అనుకున్నారో, ఎవరైతే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి తప్పులు పట్టుకుందాం అనుకున్నారో, వారినే దేవుడు పట్టుకుని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఇంకొంచెం ఎక్కువగా విస్తృతం అవటానికి వారినే ఉపయోగించుకున్నాడండి. ఎందుకంటే దేవుని వాక్యము సజీవం కలిగింది. ఇంకొక విషయం మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, ఈ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు రచించినటువంటి రచయితలు అందరూ కూడా చనిపోయారేమో గాని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రచించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ సజీవుడై ఉన్నాడు. ఆయన మన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఆత్మ గనుక ఆయనే మన పక్షంగా వచ్చి మనకు అర్థం కాని సంగతులన్నీ కూడా మనకి బోధించి మనల్ని పరిశుద్ధమైన జీవితం వైపు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మర్మములు మనకి తెలిపినట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు అనుదినం చదవాలని మేము ఆశపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అటువంటి గొప్ప జీవితాన్ని మీకు అనుగ్రహించును గాక.